వార్ 2 ఈ మూవీ తారక్కు చాలా కీలకంగా మారింది. బాలీవుడ్ మార్కెట్లో తారక్ స్టామినా ఇంకా పెరగాలంటే వార్ 2 మీదే ఆధారపడి ఉంది. వార్ 2 టీజర్లో తారక్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే విఎఫ్ఎక్స్ పై మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అవన్నీ పక్కన పెడితే వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిజల్ట్ తారక్ కెరీర్కు కీలకంగా మారబోతుంది. త్రిబుల్ మూవీతో తారక్ బాలీవుడ్లో కూడా జెండా పాతిన విషయం తెలిసిందే. త్రిబుల్ మూవీ తర్వాత దేవర కూడా బాలీవుడ్లో రిలీజ్ అయింది. ఇది తారక్ యాక్ట్ చేసిన తొలి సోలో పాన్ ఇండియా మూవీ. దేవర నార్త్లో మంచి వసూళ్లు రాబట్టింది. విడుదలైన మొదటి వారంలోనే 41 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. హిందీ రైట్స్ను కరణ్ జోహార్ తీసుకున్నాడు. హిందీ 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 21 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగిన దేవర ఓవరాల్గా బాలీవుడ్లో 35 కోట్ల షేర్ రాబట్టింది. టోటల్గా దేవర హిందీలో 14 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. నిజానికి దేవరకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కానీ నార్త్లో తారక్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాడు. ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే ఆ కథ వేరుగా ఉండేది. వార్ 2కి హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు ఓ రేంజ్లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా జరిగితే తారక్ బాలీవుడ్లో బలంగా జెండా పాతినట్టే. అయితే ఇక్కడో చిక్కు పడింది. తారక్ అంటేనే మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. మరి వార్ 2లో స్టైలిష్ ఫీట్లు చేస్తున్న తారక్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదే ప్రశ్న. త్రిబుల్ దేవర చిత్రాలతో తారక్ ఇండియా వైడ్గా ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ఇప్పుడు స్ట్రైట్ బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. తారక్కు బాలీవుడ్లో ఇదే తొలి చిత్రం కావడంతో వార్ 2పై అందరి చూపు పడింది. ఇక తెలుగులో 80 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తేనే తెలుగులో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆగస్టు 14వ తేదీన రికార్డు స్థాయిలో బెనిఫిట్ షోలు వేయబోతున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇతర భాషల సంగతి పక్కన పెడితే తారక్కు మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ చాలా ముఖ్యం. బాలీవుడ్ని తారక్ షేక్ చేస్తాడో లేదో వెయిట్ అండ్ సీ.